తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. భూభారతి పోర్టల్ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. మద్దూరు, నారాయణపేట జిల్లా, లింగంపేట, కామారెడ్డి, వెంకటాపూర్, ములుగు, నెలకొండపల్లి, ఖమ్మం మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ తర్వాత సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని తెలిపారు. మనిషికి ఆధార్ ఎట్లను ప్రతి ఒక్కరికి భూమికి భూదార్ తెస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడతాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదరహిత భూ విధానం ఉండేలా చేస్తామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అధికారంలోకి రాగానే అన్నంత పని చేశారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చారు. మరి ధరణికి భూభారతికి మధ్య తేడాలేంటి? అనుభవదారు కాలం ధరణిలో రద్దు చేశారు, కానీ భూభారతిలో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. ధరణిలో పార్ట్ బి అంటే వివాదాస్పద భూములు జాబితాకు పరిష్కారం లేదు. భూభారతిలో వివాదాస్పద భూములకు పరిష్కారం ఉంది. ధరణిలో భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారాలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు. కానీ భూ భారతితో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారాలు అప్పజెప్పారు. ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగితే అపీలుకు అవకాశం లేదు. సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందే. కానీ భూభారతిలో అపీల్ అవకాశం ఉంది. రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇక ధరణి రికార్డు శాశ్వతం. కానీ భూభారతిలో భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమికి రికార్డుకు మధ్య లింకు కలుపుతారు. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ జరిగేది. కానీ భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్, ఆ తర్వాత ఏ మేరకు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇవ్వనున్నారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అపీల్కు అవకాశం లేదు. భూభారతిలో వారసత్వంగా దక్కిన భూములను విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులు జారీ చేసి అభ్యంతరాల అనంతరమే రికార్డుల్లో వివరాలు నమోదు చేస్తారు. ధరణిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పాసు పుస్తకం లేదు. 13B, 38Eలకు పాస్ పుస్తకాలు పొందే అవకాశం లేదు. అయితే భూభారతి చట్టంలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఆడియో విచారణ అనంతరం పాసు పుస్తకం లభించనుంది. ధరణిలో లేని మరో అంశం ఏంటంటే ప్రతి రైతుకి ఆధార్ లాగానే భూదారిస్తారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అపీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగనుంది. ఇక భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభించనుంది. ధరణిలో రికార్డుల్లో తప్పులు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లడం ఒక్కటే పరిష్కారం. కానీ భూభారతి చట్టంలో జిల్లా స్థాయిలో 2 అంచెల అపీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగనుంది. భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం జరగనుంది. ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు అయింది. కానీ భూభారతిలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అపీలు చేసుకోలేని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారాలుగా గ్రామ ప్రజాపాలన అధికారి నియామకం జరుగుతుంది. భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించనుంది. ఇక భూభారతి చట్టం రూల్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1వది, ధరణి స్థానంలో కొత్తగా భూ హక్కుల రికార్డ్ ROR రూపొందించవచ్చు. 2వది, ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ధరణిలో తప్పులను సవరించవచ్చు. 3వది, ఇంటి స్థలాలకు, ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు రూపొందించవచ్చు. 4వది, ధరణిలో తప్పులు సవరణ కోసం దరఖాస్తులు స్వీకరించి రికార్డు సరిచేయవచ్చు. 5వది, భూమిపై హక్కులు ఉండి రికార్డులో లేని వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వవచ్చు. 6వది, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు మ్యాప్ తప్పనిసరి. లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా భూముల సర్వే, గెట్టు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెల్లు చీటి. ఇక 7వది, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తు పరిష్కారం. 8వది, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ,
డీమ్డ్ మ్యూటేషన్కు అవకాశం. 9వది భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులకు ఎక్కించే అవకాశం. 10వది పాస్ పుస్తకాలలో భూమి పటం. 11వది రికార్డులను పరిశీలించి తాత్కాలిక భూధార్ కార్డులు జారీ. దీనితో ధరణి రికార్డుల ప్రక్షాళన. 12వది భూముల సర్వే చేసి కొత్త హక్కుల రికార్డు తయారీ శాశ్వత భూధార్ కార్డులు జారీ. 13వది ఆర్ఓఆర్ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ. 14 జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్స్ ఏర్పాటు. 15 రైతులకు ఉచిత న్యాయ సహాయం, ఇందుకోసం జిల్లాలో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు. 16వది ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పేరుతో కొత్త పోర్టల్ ఏర్పాటు. 17వది రెవెన్యూ సరస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం. 18వది పహాని ఇతర గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ. 19వది ప్రభుత్వ భూధాన్, అటవీ, దేవాదాయ, వక్ఫు భూములకు తప్పుగా పట్టాలు జారీ చేస్తే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం. రికార్డులను సవరించడానికి రివిజన్ అధికారాలు. ఇక 20వది మోసపూరితంగా రికార్డులు మారిస్తే అధికారులపై చర్యలకు అవకాశం.